హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం మరి మా అక్క అయితే ఇది ఫూల్ మఖానా అంటే లోటస్ సీడ్స్ అంటారంట వీటిని. ఇవి చూస్తే మాత్రం థర్మకోల్ సీడ్స్ లాగా అనిపిస్తున్నాయి. చూద్దాం, మరి మా సిస్టర్ని అడిగి తెలుసుకుందాం. అక్క ఇవి డైరెక్ట్గా అట్లనే తినొచ్చు కదా? ఇవి డైరెక్ట్గా అట్లనే తినరు. ఫస్ట్ వీటిని ఈ లోటస్ సీడ్స్ని ఇట్లా నార్మల్గా వేయించుకోవాలన్నమాట. ఓకే, వేయించుకున్న తర్వాత ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తం ఇట్లా క్రష్ సౌండ్ వస్తుంది. అట్లా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇంతకుముందు నార్మల్గా బాగా మెత్తగా థర్మకోల్ షీట్స్ లాగా అనిపిస్తుంది. థర్మకోల్ బాల్స్ లాగా అనిపిస్తాయి కానీ అవి థర్మకోల్స్ కావు. అవి అయితే ఓకే. ఏమని థర్మకోల్ షీట్స్ ఏమంటున్నావు ఫస్ట్ టైం చూసి? నువ్వు చెప్పేది మంచిగా క్రిస్పీగా అయింది. కానీ ఫ్రెండ్స్ మామూలుగా అయితే తినలేరు. చూద్దాం, మరి మా అక్క అయితే మరి దీన్ని ఫ్రై చేసిన తర్వాత మరి సాల్ట్ కారము ఇవన్నీ వేసిన తర్వాత అప్పుడు చూడు టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి అంటుంది. చూద్దాం, మరి తిన్న తర్వాత మీకు టేస్ట్ చెప్తాను. ఫ్రెండ్స్, ఆ లోటస్ సీడ్స్ని అయితే మరి ఈ రకంగా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక కొని దాంట్లో అంటే కొంచెం కారం ఉంటే మంచిగా ఉంటుంది కాబట్టి ఓకే 2 స్పూన్స్ ఆయిల్. ఎందుకంటే మరి ఉప్పు కారం లేకుండా తినాలంటే చాలా కష్టం కదా. 1 స్పూన్ సరిపోతుందా? ధనియాల పొడి 1/2 స్పూన్, సాల్ట్ సాల్ట్ కొద్దిగా, మరి ఎక్కువైతే కూడా బాగుంటుంది కాబట్టి కొద్దిగా తగినంత మనకు కావాల్సినంత అనుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రెండ్స్, మరి ఈ లోటస్ సీడ్స్లో మరి ఫ్రై చేసుకున్న తర్వాత మరి ఉప్పు కారం మరి ధనియాల పొడి ఆయిల్ ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత మరి ఈ లోటస్ సీడ్స్ అనేవి ఈ విధంగా మారినాయి. చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. మంచి హెల్తీ ఫుడ్. ఒక 15-20 మినిట్స్లో జరిగే ప్రాసెస్ ఇది. బాగుంటాయి. ఒకసారి నేను కూడా తిని టేస్ట్ చేసి చెప్తాను మీకు. బాగా స్పైసీ ఉంది. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీ ఇంట్లో. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.